రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని 14 మినీ ఉచిత బస్సులను ప్రభుత్వ విప్ ఆదిరి శ్రీనివాస్ ప్రారంభించారు. ఉచిత అల్పాహార కేంద్రాన్ని ప్రారంభించి భక్తులకు స్వయంగా అల్పాహారాన్ని వడ్డించారు. భక్తుల కోసం ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఆదిరి శ్రీనివాస్ తెలియజేశారు. కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ఈరోజు ప్రారంభించబడ్డాయి. సుమారు 4 లక్షల మంది వరకు వచ్చేటువంటి భక్తులు ఓ అంచనా వేసుకొని గౌరవ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసుకొని పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, మంచినీటి అన్ని ప్రోటోకాల్ సంబంధించిన అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ అన్ని ఏర్పాటు చేసి వేములవాడ రాజన్న ఆలయం పక్షాన ఈవో గారి అధికారులు కూడా అన్ని పనులను సమన్వయం పూర్తి చేసుకొని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించాలి. మహాశివరాత్రి ఇచ్చిన ఆదేశాలు జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రులు పొన్న ప్రభాకర్ గారు, శ్రీరాబాబు ఇచ్చిన సూచనలు, పోలీస్ శాఖ ద్వారా ఎస్పీ గారు కానీ అందరూ కూడా సమయంతో నిన్నటి వరకే వేములవాడ ఆలయంలో అన్ని పనులను పూర్తిగా తీసుకొని మహాశివరాత్రి ఉత్సవాలకు రంగం సిద్ధం చేసుకొని ముస్తాబు చేసి భక్తుల కోసం ఈ రోజు నుంచి ఆలయాన్ని తెరిచి ఉంచే కార్యక్రమం వచ్చే భక్తులకు శీఘ్రంగా స్వామివారి దర్శనం జరిగే విధంగా